గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అదే ఈ విప్లవం చేయాలనేటువంటి స్పిరిట్, విప్లవంలో కష్టాలు చాలా సహజం కాబట్టి వాటన్నిటిని ఈ స్పిరిట్ ఉన్నటువంటి వాళ్ళు కష్టాలను ఎప్పుడు చిరునవ్వుతోటి భరిస్తారండి. అది ఎంత పెద్ద కష్టమైనా కానీ. నాకు కూడా పాము కరిచింది ఒకసారి. నేను చిట్యాల ప్రాంతంలో ఆర్గనైజర్గా పనిచేస్తున్నప్పుడు రాత్రులు ఒంటరిగా నాతో దళ సభ్యులు కూడా ఎవరు నిలబడ్డ వాళ్ళు కాదు ఆ టైం లోపల. కాబట్టి నేను ఒంటరిగానే 3 ఏళ్ల దాకా తిరిగినాను. 4వ సంవత్సరం నుంచి ఒకరిద్దరు దళ సభ్యుల తర్వాత ఇక అక్కడ రిక్రూట్ అయిన తర్వాత సంఖ్య పెరిగింది అనుకోండి. ఆ టైంలో రాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు పొలం గట్ల మీద పాము కరిచింది నాకు. కరిస్తే నేనే కట్టుకొని జనరల్ గా వైద్యం చేసుకోవడం. రామనాథం మెడికల్ గైడ్ మాకందరికి ప్రారంభం నుంచి కూడా ఉంటుంది. అది మెడికల్ జ్ఞానం అందరికీ ఉంటుంది దాదాపుగా. కాబట్టి నేను ప్రాథమిక చికిత్స చేసుకొని రక్తం పిండేసి కట్టుకొని 3 గంటల దూరం, మేము దూరాన్ని మీరు కిలోమీటర్లలో లెక్క పెడితే మేము గంటలలో లెక్క పెడతాం. 3 గంటల దూరం అంటే 3 నెలల 12 కిలోమీటర్లు. కొద్దిగా స్లోగా నడిచే వాళ్ళకైతే 3 5 15 ఎలా తెలుస్తుంది? గైడ్ ఉంటారా మీకు? లేదు, మేము తిరిగే క్రమంలో అన్ని గుర్తుపెట్టుకుంటాం కదా. ఒకసారి తిరిగితే వేరు కానీ అనేక సార్లు ఆ ప్రాంతంలో ఆర్గనైజర్గా పనిచేస్తున్నప్పుడు ప్రతి దారి అనేక సార్లు తిరుగుతాం కదా, అట్లా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి అట్లా పాము గడిచినటువంటి అనేక రకాల ఇబ్బందులన్నింటినీ కష్టాలు బయట వాళ్ళకి భోజనాలు దొరకని మేము చిట్యాల ప్రాంతంలో పనిచేసినప్పుడు ఈ నిర్బంధం మూలంగా పాసిపోయిన అన్నం కూడా తినేది. ఒకసారి రాత్రిపూట ఒక ఇంటి దగ్గర మూట కట్టి ఇంత పచ్చడేసి ఇస్తే దాన్ని 2 పూటలు తినేవి. 2వ పూట వరకు అది నీళ్లు కాలేదు. అయినా అక్కడ ఒడిశాలో అసలు ఒడిశాలో భోజనం కొంచెం వేరేగా ఉంటది కదా, అంత స్వీట్ ఉంటది, పెసరపప్పు ఎక్కువ వాడతారు. ఎక్కడి ప్రజల దగ్గరికి పోయినప్పుడు అక్కడి ప్రజల అలవాట్లను మన అలవాట్లుగా మార్చుకోవడం అనేది మా ఎడ్యుకేషన్. కాబట్టి పార్టీలో అట్లా మనం ఎవరి దగ్గరికి పోతే వాళ్ళతో వాళ్ళ భాష నేర్చుకోవడం, వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవించడం, వాళ్ళు పెట్టిన తిండి తినడం. మన ఇష్టాలకు ప్రాధాన్యత లేదు పార్టీలో ఎప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు పొక్కాలని తింటారు. రాత్రిపూట మిగిలినటువంటి అన్నంలో నీళ్లు పోసి పెట్టేసి తెల్లారి ఆ నీళ్ళలో కొంత అన్నం ఉంటుంది, దాన్ని ఒక ఉల్లికాయ ముక్కతో కట్ చేసుకుని పెట్టుకొని తింటారు. ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ తింటారు. మిగతా కాలంలో కూడా కొన్ని ఫ్యామిలీస్ తింటుంటారు. ప్రతి కుటుంబంలో పొక్కలు అనేది గుడాకు కూడా తింటారు. పొద్దున్న లేక నోట్లో గుడాకు పెట్టుకుంటారు. గుడాకు చాలా తింటారు. గుడాకి ఆదివాసులలో కూడా అలవాటు కాబట్టి వీళ్ళు కూడా కొద్దిమంది తంబాకు తినడము. అలవాట్ల గురించి కాదు, మీ వివాహం, మీ తమ్ముడు, ఇది ఒక చెప్పండి ఒకసారి. ఆయన ఎందుకు వచ్చారు అడవులోకి? ఆయన కూడా భావజాలమేనా? భావజాలమే. నేను పోయిన తర్వాత మా తమ్ముడు ఊర్లో సంఘంలో పనిచేసిండు యాక్టివ్గా కొంతకాలము. వాడు చదువుకుంటూనే పనిచేస్తున్న క్రమంలో ఎట్లాగూ ఇన్ఫార్మర్ల ద్వారా శత్రువు దృష్టిలో పడతాడు కదా. వాడిని కూడా ఒకసారి అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి మరికొండలో వదిలిపెట్టిండ్రు. వదిలిపెట్టిన తర్వాత తను కూడా నాలాగే ఆలోచించి రహస్యంగా మళ్ళీ కార్యకలాపాలలో పాల్గొనేది. దాంతో పోలీసు వాళ్ళు తనను కూడా వెంటాడి పట్టుకోవాలి, చంపాలనేటువంటిది అనుకుంటున్నటువంటి కండిషన్లో తను కూడా నిర్ణయం తీసుకొని వచ్చిండు. అయితే మా తమ్ముడు పార్టీలోకి వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఈ వరంగల్ ప్రాంతానికే నేను రిక్రూట్ అయినా తెల్లారి నుంచి దూరంగా ఉన్నాను. ఎన్టీఎఫ్డీలో కొంతకాలం ఉన్నాను, కనీసం అది తెలంగాణ కాబట్టి. అప్పుడు కొద్దిగా ఇతర జిల్లాల వార్తలు తెలుసు. నేను ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వేరే రాష్ట్రాలు కదా, భాష వేరు, ప్రాంతం వేరు, తెలుగు వార్తలు తెలుగు. ఈ రిక్రూట్ అయిన విషయం కూడా నాకు తెలియదు. వరంగల్ జిల్లా కమిటీ రిక్రూట్ చేసి తనని చిట్యాల ఏరియాలో పెట్టారు. ఏరియా కమిటీలోకి తీసుకున్న తర్వాత కొంతకాలం సంవత్సరం పనిచేసినాక మళ్ళీ ఆయనకున్నటువంటి టాలెంట్స్ని చూసి పట్టణ రంగంలో ఆర్గనైజర్గా పెడితే మనకు ఫ్రూట్స్ ఉంటాయని చెప్పి అప్పుడు రామకృష్ణ ఉండేవాడు, మొగిలిచెర్ల రామకృష్ణ, జిల్లా సెక్రటరీగా. వాళ్ళు ఆలోచించి మళ్ళీ మైదాన ప్రాంతం నుంచి పట్టణానికి పంపారు. కార్మిక రంగంలో ఆర్గనైజర్గా పనిచేస్తూ ఆయన లోపల నుండి గైడ్ చేసేవాడు కదా రామకృష్ణ. కాబట్టి అపాయింట్మెంట్స్ కోసం మధ్య మధ్య రిపోర్ట్స్ తీసుకోవడం, గైడ్ చేయడానికి పిలిచేవాడు. అట్లా ఉల్లిగడ్డ దామర్ అనే గ్రామానికి పిలుచుకొని, గుట్టలలో దళం ఉన్నది, ఆర్కే ఉన్నాడు, అక్కడ అపాయింట్మెంట్ పెట్టారు. ఈ అపాయింట్మెంట్ పెట్టి ఆ రోజు మర్చిపోయారు అనమాట. 2వ రోజు తను గుర్తు చేసుకుని పంపేటప్పటికి ఆ అపాయింట్మెంట్ పెట్టిన ఇంటి వాడే ఇన్ఫార్మర్. వీడు వచ్చిన అపాయింట్మెంట్కు ఇటు నుంచి ఆర్కే నుంచి మనిషి రాలేదు కాబట్టి పడుకున్నాడు అక్కడ. తెల్లవారు వస్తారు కావచ్చు అని రాత్రి ఎత్తుకొని రిపేరు చిత్రహింసలు పెట్టి గూటక ఎన్కౌంటర్లో అదే ఉల్లిగడ్డ దామర గుట్టలలో చంపేశారు. 1997 నవంబర్ 15వ తారీఖు. ఈ ఎన్కౌంటర్లో తనను చంపేసిన విషయం నేను అప్పుడు ఎన్టీఎఫ్డీ ఏటనగరం ప్రాంతంలో ఉన్నా. నేను టీచర్లు అందరితో బాగుండేది అప్పుడు ఆర్గనైజేషనల్గా. అప్పుడప్పుడు పిలిచి కొద్దిగా మోటివేషన్ మీటింగ్స్ ఇవన్నీ చేసేది. 20 మంది టీచర్లతోటి మీటింగ్ పెడదామని చెప్పి వాళ్ళకి ముందే ప్లాన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు. ఏటనగరం టీచర్స్ అందరు 15-20 మంది ఐలాపురం అనే అడవిలో పెట్టిన ఊర్లో అపాయింట్మెంట్స్ అంతా. వాళ్ళు ఆ రోజు డైలీ పేపర్స్ పట్టుకొని వచ్చారు. మా సొంత పేర్లతో ఎక్కడ ఉండం కదా మేము, సుదర్శన్ అనేది నా పేరు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. వచ్చి అన్న ఎవరు ఎన్కౌంటర్ అయింది అని పేపర్ ఇస్తే ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలేదు. రాగానే జనరల్గా ఇస్తారు కాబట్టి డైలీ పేపర్ చూడగానే మా తమ్ముడు ఎన్కౌంటర్, వాడి ఫోటో ఉంది, ముప్పి నాగేశ్వరరావు ఎన్కౌంటర్ అనేది. షాక్ అయ్యి నేను నా దుఃఖాన్ని నా లోపలనే పెట్టుకొని, నా తమ్ముడు అనేది కూడా వాళ్ళకేం చెప్పలేదు, పేపర్ పక్కన పెట్టి ఆ రోజు 4-5 గంటలు వాళ్ళతో మీటింగ్ చేసి వాళ్ళని పంపించి అట్లా నాకు అర్థమైంది
డైలీ పేపర్ చూడడం ద్వారా తమ్ముడు ఎన్కౌంటర్లో చనిపోయింది. మీ వివాహం 92లో చేసుకున్నాను, నగర్లో ఉన్నప్పుడే. ఓకే సార్, ఇంతకాలం పనిచేస్తారు కదా, ఎప్పుడైనా అనిపించలేదా అమ్మా నాన్న చూద్దాం? అనిపిస్తుంది సార్, ఎవరికి అనిపించదు, అందరికీ అనిపించాలనేది ఉంటే సహజం, మానవ సహజం కదా. నాన్నలకు అంటే మీరు అక్కడ ఉన్న వాళ్ళలోని మీ అమ్మా నాన్న చూసుకుంటారు, దానికి కాదన్న కానీ మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి గుర్తుకొస్తారు కదా. గుర్తుకొస్తారు, అంటే మా స్పిరిట్ అలాంటి గుర్తుకొస్తే చూడలేని పరిస్థితి ఒకటి, రాజ్య నిర్బంధం అనేటువంటిది అట్లాంటిది. నేను పోయిన తర్వాత మా కుటుంబాన్ని ఎన్ని వేధింపులు చేసినారు, ఎన్నిసార్లు ఇల్లు కూలగొట్టినారు, సోషల్ బైకాట్ చేసినారు, ఊరి నుంచి ఎవరు మాట్లాడినా వాళ్ళని తంతమని అంటే ఎవరు మాట్లాడలేదు, ఒక రకంగా వెలివేసిండ్రు. అనేక సార్లు వీళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి పిలిచి చిత్రహింసలు పెట్టారు. మా తమ్ముడు కూడా అట్లయే ఇక్కడ ఉంటే చచ్చిపోతాడనే దగ్గర నుంచి చివరికి వాడు కూడా రిక్రూట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా మా కుటుంబం మొన్నటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, నిర్బంధం. కాబట్టి మాకు ఏం స్పిరిట్ అంటే ముందు నుంచి రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఒకటో సమాజం అనేది కుటుంబం కాదు సమాజం అని చెప్పి వర్గం కోసం మేము ఆలోచించిపోయినాం. కాబట్టి ఈ పోయినటువంటి వాళ్ళు తిరిగి కుటుంబ బంధనాలు అనేటువంటి మనం మిగుల్చుకొని మధ్య మధ్య కంటిన్యూ చేస్తే అది విప్లవకారుడు ఎప్పుడు బలహీనపడతాడు. శత్రువు ఆ బలహీనత నాశనం చేసుకుని వాళ్ళ మీద ప్రెజర్ చేసి కూడా మనల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఆలోచించి సమాజం కోసమే త్యాగం చేద్దామని నిర్ణయించుకున్నాం. కాబట్టి తిరిగి కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా అదనంగా వాళ్ళని ఇబ్బందులు పాలు చేసినట్టయితుంది. అట్లాంటి బంధనాలు అనేది కూడా మనం ఉంచుకోవద్దు మైండ్ లో. కాబట్టి మేము ఎప్పుడో ఈ స్పిరిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ప్రేమ ఉండదంటే ప్రేమ ఉంటది ఖచ్చితంగా, మిగతా అమ్మాయిని చూసినప్పుడు గుర్తొస్తారు. కానీ అయినప్పటికీ మనం సమాజం కోసం త్యాగం చేయాలి కాబట్టి వాటన్నిటిని మనం మన లోపల దాచుకోవడం. చాలా సంవత్సరాలు నేను ధనకరణ్యంలో 10 ఏళ్ళు పనిచేసిన కాబట్టి దక్షిణ ప్రాంతంలో నేను పనిచేసింది. అక్కడ బ్యూరో చీఫ్ గా ఉన్నాను కాబట్టి ఆయన ఆ ప్రాంతంలోనే ఉండేది. పరిచయం కలిసి పనిచేసి ఆయన అసలు ఎలాగుంటారండి? ఆయన గురించి ఎక్కువగా ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందా, లేదు మీరు అంటలుగా ఐడియాలజీ ప్రకారంగా ఉండాలి? ఐడియాలజీ అంటే యావరేజ్ ఐడియాలజీ ఉంటుంది. దాడులలో ఆయన చాలా అనుభవం సంపాదించిండు. మిలిటరీ దాడులలో ఆయన ముందు అసలు 5th, 6th క్లాస్ వరకు చదువుకున్నాడు. చదువు ప్రైమరీ చదివే, భాషలు కూడా మీడియాలో ప్రచారం చేసినట్టుగా ఈ భాషలు వచ్చు ఆ భాషలు వచ్చి నేను అవి కూడా చూశాను. కానీ అవన్నీ కూడా పుక్కిటి పురాణాలని అదే ఇంతంత ఉందని మీడియా ఇంత చేస్తుంది. ఆయన చాలా హైలైట్ చేసింది మీడియా, కానీ వాస్తవంగా హైలైట్ చేసినంత అంత అది కాదు. ఆయన ప్రైమరీ స్కూల్ చదువుకొని పార్టీలోకి వచ్చినాక కొద్ది కాలం ఆయన టెక్నికల్ డిపార్ట్మెంట్ లో తుపాకులు రిపేర్ చేసేటువంటి దాంట్లో పనిచేసిండు. కాబట్టి ఆ నాలెడ్జ్ కూడా ఆయనకు వచ్చింది. తర్వాత ఆర్గనైజేషన్ లో పెట్టినాం, కుంట ప్రాంతంలో ఆర్గనైజర్ గా కొంతకాలం పనిచేసిండు. తర్వాత ఈ మిలిటరీ నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కంపెనీల స్థాయికి నిర్మాణం ఎదిగినప్పుడు ఆయనను దక్షిణ బస్తర్ ప్రాంతంలో ఎదిగినటువంటి ఒక కంపెనీ, 3వ కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు దానికి కమాండర్ గా పెట్టింది. అప్పటి నుంచి ఆయన మిలిటరీ ప్రస్థానం స్టార్ట్ అయ్యి మిలిటరీ దాడులలో పాల్గొనడం అనేది చేసింది. దక్షిణ బస్తర్లో జరిగినటువంటి చాలా దాడులలో తను పాల్గొన్నాడు. కంపెనీల తర్వాత వెంటనే మేము బెటాలియన్ నిర్మాణం కూడా చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి రిక్రూట్మెంట్ చాలా పెరిగి సలవదుడు మూలంగా చాలా ఎంత నిర్బంధం అయితే వాళ్ళు చేసి అణిచేయాలనుకున్నారో అంత రిక్రూట్ వచ్చింది. వాస్తవానికి సలవదుడు మూలంగానే మాకు పెద్ద ఎత్తున రిక్రూట్ వచ్చింది. దాంతో మేము నిర్మాణాలు ప్లాటూన్స్ ప్రతి ప్రాంతంలో కంపెనీల తర్వాత బెటాలియన్ నిర్మాణం కూడా. అందుకే చరిత్రలో అనేక ఘటనలలో నువ్వు ఎంత అణిచివేస్తే అంత ఉవ్వెత్తున దానికి ప్రతిఘటన వస్తుంది. అది సల్వదుడులో కూడా చూడొచ్చు మనం. వాళ్ళు ఊర్లు గాలబెట్టి మహిళల మీద అత్యాచారాలు చేసి అనేక మందిని భయంకరంగా ఊచకొత్త కోసిండ్రు, నాలికలు కోసిండ్రు, కనుగుర్లు తీసిండ్రు, అంగాల్ని కూడా కోసిండ్రు. అంత క్రూరమైనటువంటి నిర్బంధం. నాగా పోలీసులు వచ్చినటువంటి టైంలో ఎస్పీఓలు నాగా వాళ్ళందరూ కలిసి ఊర్లలో అనేక మందిని మహిళల్ని కూడా భయంకరంగా చంపారు. అంటే దీని ద్వారా వీళ్ళని అణిచేయగలుగుతాం అనుకున్నారు. కానీ అంతకంటే రెట్టింపు స్థాయిలో ఆ కసితోటి కూడా పిల్లలు చాలా మంది వచ్చారు. తల్లిదండ్రులు కూడా కుటుంబాలు ఎందుకు పంపారు వాళ్ళని అంటే దీన్ని ఖచ్చితంగా మనం ప్రతీకారం తీర్చుకోవాలి. మహేంద్ర కర్మను చంపినప్పుడు కూడా రకరకాల చిరువలు పలువలు చేసినారు, అంత అది లేదు. కానీ కర్మ అన్నప్పుడు కర్మ నిలబడి అత్యాచారాలు చేయించినటువంటి ఘటనలు కోకొల్లలు ఉన్నాయి, ఇల్లు గాలబెట్టించినటువంటి. కాబట్టి ఆ కసి ఎవరికి ఉండదండి. అంత దుర్మార్గుడు దొరికినప్పుడు నిన్ను మామూలుగా ఒకటే గోలితోటి చంపుతారు ఎవరైనా? ఆ కసిని తీసుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఏదైనా కూడా వాళ్ళు ఎంత అంచి వేసారో అంత ప్రతిఘటన వచ్చింది. అట్లా ఇడమా అప్పుడు 2 కంపెనీలో ఉన్నాడు. బెటాలియన్ ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ అప్పటికే కొంత అనుభవం సంపాదించి ఆంబోషులు చేస్తున్నాడు. కాబట్టి ఆయన మన మిలిటరీ దాంట్లో ఫస్ట్ బెటాలియన్ కమాండర్ కూడా పెట్టినాము. ఆయన ఆ తర్వాత బెటాలియన్ అనేది దాదాపు 300 సంఖ్యతో ఉంటుంది. హిడ్మా చేసిన ఒక మంచి ఆపరేషన్ చెప్పండి, గుర్తుంది మీకు? ఈ విధంగా కూడా చేయొచ్చా అనేది చాలా ఘటనలు చేసిన. తాడిమెట్ల అనే ఆపరేషన్లు కూడా తను ఉన్నాడు. ఉర్పాల్మెట్ అనే ఒక ఆంబోషు, ఉర్పాల్మెట్లో చాలా గంటలు వాళ్ళని వెంటాడి చుట్టుముట్టి దాడి చేసి దాంట్లో కూడా చంపి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అట్లా చాలా ఆంబోషులలో పాల్గొన్నాడు ఆయన.
దాంతో ఆయనకు మంచి కానీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇగ్మా చేసిన కొన్ని కార్యక్రమాల వల్లే పోలీస్కి ఖచ్చితంగా మావోయిస్ట్ ఉద్యమాన్ని అణచివేయాలనేది అంటే అదే మరి శత్రువుని మనం చంపుతున్నప్పుడు వాళ్ళు కూడా తీసుకుంటారు కదా అంటే మీకు ఒక ప్లస్ ఒక మైనస్ కూడా ఆయన అయ్యారు కదా పిడ్మా. అదొక పాయింట్ అనుకోండి. అంటే వాళ్ళని కంటిన్యూస్ గా మనం చంపినప్పుడు ఎట్లాగూ బలవంతుడైన శత్రువు వీటిని నెగిటివ్ గా తీసుకుంటాడు కాబట్టి దానికి వాష్ అవుట్ చేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటాం. అదొక అంశం కూడా తోడై ఉండొచ్చు. అయితే అది ఒకటే కారణం కాదు. అప్పటికి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ప్రభుత్వాలు మారడము, ఎమ్మెల్సీల నుంచి ఒత్తిడి రావడం, బౌరాష్ట్రీయ కంపెనీ నుంచి ఇక్కడ ఖనిజ సంపత్తిని అంతా తీసుకుపోవడం కోసము అప్పటికి చాలా ఏళ్ళ నుంచి జరిగినాయి. కానీ మా బలం మూలంగా అవన్నీ ఏవి ఆచరణలోకి రాలేదు, అమలు చేయలేని పరిస్థితి. కాబట్టి వీక్ చేయడం, వీళ్ళని మొత్తంగానే తోసేయడం అనేటువంటిది మెయిన్. దాంట్లో ఈ చర్యలు కూడా తోడ్పడి ఉంటాయి. సరే, మీరు ఎందుకు చివరిగా రావాలనుకున్నారు పార్టీ నుంచి? అంటే ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, లేదు పార్టీకి ప్రజలకి మధ్యన గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ క్రమంలో మనం పోరాటం చేయడం సాధ్యం కాదనుకున్నారా? లేదు ఉద్యమం అనేది శాశ్వత యుద్ధం, దీర్ఘకాల యుద్ధం, ఇది ఈ దీర్ఘకాల యుద్ధంలో మనం అనుకున్న లక్ష్యం సాధించడం వచ్చారా? లేదు మావోయిస్ట్ పార్టీ ఉద్యమం అనేది ఫినిక్స్ పక్షి లాంటిది, ఇది కొంతకాలం ఉంటుంది, ఇప్పటికైనా రావచ్చు అనే బలమైన నమ్మకంతో వచ్చారా? ఇంకా వచ్చేటప్పటికైతేనూ గెరిల్లా యుద్ధం సాయుధ రూపంలో ముందుకు కొనసాగే పరిస్థితికి దారులన్నీ మూసుకుపోయినాయి. ఎందుకంటే రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. దీనికి కారణం కేవలం ఈ చివరి 2 సంవత్సరాలలో లేదు, దానికి బీజాలు చాలా సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి. 2014 నుంచి ఉన్నాయి. బయట వాళ్ళకి అవన్నీ తెలియదు. పార్టీ ఇంటర్నల్ గా ఎదుర్కొన్నటువంటి విషయాలు ఓపెన్ గా చెప్పం కాబట్టి బయట నుంచి చూసే వాళ్ళకు కేవలం బలం మాత్రమే కలబడుతాయి. బలంతో పాటు బలహీనతలు కూడా చాలా ఉన్నాయి పార్టీ. అదే ఈ బలహీనత కోబాడు గాంధీ 2014 గుర్తించారు. ఆయన ఒక్కడైనది, మొత్తం పార్టీ కూడా గుర్తించింది. సరిదిద్దుకోలేపారు కొన్ని విషయాలు. ఇప్పుడు అనేక సార్లు దిద్దుబాటు ఉద్యమాన్ని తీసుకొని బలహీనతలన్నింటిని గుర్తించడం, సరిదిద్దుకునే ప్రయత్నాలు కూడా చేసినాం. కానీ సరిదిద్దుకోలేకపోయినాం. సరిదిద్దుకోలేనంత తీవ్ర స్థాయిలో ఆ బలహీనతలు కొనసాగినాయి. కాబట్టి అవన్నీ పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేసుకోవడంలో సబ్జెక్టివిజం ఉంది పార్టీలో. ఇది ఒక్కసారిగా చాలా సార్లు రివ్యూ చేసుకున్నాం. అవి గడిచిపోయిన తర్వాత వాటిని గుర్తించి మళ్ళీ రివ్యూ చేసుకునేది తప్ప ముందు చూపుతోటి వాటిని ముందే అంచనా చేసేటువంటి కెపాసిటీని పెంచుకోలేకపోయినాం. అదొక కీలకమైనటువంటి అది. శత్రు బలాన్ని మన బలాన్ని అంచనా వేసుకోవడంలో కూడా మేము విఫలమైన. మా శక్తిని ఎక్కువగా ఉన్న వాస్తవికత కంటే కూడా చాలా అనేక రెట్లు ఎక్కువ మా బలాన్ని. మీరు కేవలం దండకారిని మాత్రమే ప్రపంచం అనుకున్నారు, చుట్టూ ఏం జరుగుతుందని మీరు మర్చిపోయారు. ఇతర చోట్లకు విస్తరించాలనేది కూడా చాలా ముందే నిర్ణయాలు తీసుకున్నాము. అయితే వాటిని కూడా మేము అమలు చేయలేకపోయింది. చేసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని అమలు చేయలేనటువంటి బలహీనత కూడా ఉంది పార్టీలో. అవన్నీ కూడా కారణాలు. అనేక ఉద్యమాలు మిగతా ప్రాంతాలలో దీనికి తోడుగా దీనికి దండగా బలోపేతం కాలేదు. రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. మనం పంపిన దళాలే ఉన్నాయి తప్ప అక్కడ కూడా అనేక దళాలుగా విస్తరించాలి కదా, దశాబ్దాలుగా అది విస్తరించడం లేదు. తెలంగాణలో మనం బలహీనపడి గోదావరి దాటి దండకరాన్ని దండగా ఉపయోగించుకుని కర్రగుట్టలకు పరిమితమైన ఉద్యమం తిరిగి తెలంగాణలో పెద్ద ఎత్తున రిక్రూట్ చేసి దళాల్ని పునర్నిర్మించలేకపోయినాం. అది దశాబ్దాలు కొనసాగింది. వాళ్ళకు కూడా దళ సభ్యులు లేకపోతే దండకారణ్యం నుంచి రిక్రూట్ చేసిన దళ సభ్యులే తెలంగాణ వాళ్ళ చుట్టూ వాళ్ళ రక్షణ కోసం ఉపయోగించబడ్డారు. వాళ్ళే కొంత తెలుగు నేర్చుకుని కొద్దిమంది జిల్లా కమిటీలకు కూడా వచ్చిండ్రు. కానీ ఇక్కడ ఈ మైదాన ప్రాంతాలలో ఇంత బలంగా ఉద్యమం ఉన్నటువంటి దాంట్లో నుంచి వచ్చి ఇక్కడ జిల్లా కమిటీలన్నీ మళ్ళీ ఇక్కడ వాళ్ళతో నిర్మించేటువంటి పరిస్థితి కూడా లేకుండా పుట్టిందో అక్కడ బలం కోల్పోయింది. దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయలేకపోయింది. ఇవన్నీ బలహీనతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. గుర్తించిన అమలు చేయలేకపోయారు. ఈ రూపంలోనే దాన్ని మనం మళ్ళీ ఇంకా చేయాలని అనుకుంటూనే పోయినాం తప్ప ఈ రూపంలో చేసే స్థితి లేదు. కాబట్టి ఇంకా వేరే రూపం ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించాలనే దానికి పార్టీ అట్లా ఆలోచించలేదు. అది మెయిన్ బలహీనత. అంటే ఇదే రూపంలో మనం ఎప్పుడు ఉంటుంది దాడి బలహీన పడతాం, అయినప్పటికీ ఇట్లే ముందుకు పోవాలని అనుకున్నాం. ఒక స్థితిలో ఇట్లా మనం ముందుకు పోలేమనుకున్నప్పుడు అనేక రూపాలు మనం మార్గాలు ఎంచుకోవాలి కదా. అది ఎంచుకోవడానికి సిద్ధంగా లేము. మనం తలుపులు మూసుకొని ఒక చట్రానికి బిగించబడి ఉన్నాం కాబట్టి ఇంకా ఇంకో చట్రం లేదు. ఇంకో చట్రం గురించి ఎవరైనా మాట్లాడిన విషయాన్ని కూడా మనం మెజారిటీ అంగీకరించలేదు. అట్లా మన మైండ్ సెట్ ఉన్నది అనమాట. కాబట్టి అది మనకు మెయిన్ వీక్ కావడానికి దెబ్బతినడానికి కారణం. ఈ క్రమంలో మీరు బయటికి రావాలనుకున్నారు. బయటికి రావాలనుకుని ఎక్కడ వచ్చారు? మేము మహాసముంద్ జిల్లాలో మా డివిజన్ నిర్దిష్టంగా నేను గైడ్ చేసేది ఈ బలగీరు, బరగడ, మహాసముంద్ అనే ఒక డివిజనల్ కమిటీ ఉంటుంది 3 జిల్లాలతోటి. వీళ్ళు పిల్లలందరూ కూడా నాతోటి పనిచేసినటువంటి కాంపిటెంట్స్ అంతా 14 మంది బస్తర్ వాళ్ళే, ఛత్తీస్గఢ్ వాళ్ళు. నేను ఒక్కనే తెలంగాణ. కాబట్టి వాళ్ళని అదే ఎక్కడ సరెండర్ కావాలి, ఒడిశాలో కావాలన్నా లేదా తెలంగాణ కావాలన్నప్పుడు వాళ్ళందరూ కోరుకున్నది ఛత్తీస్గఢ్కి పోదాం, వాళ్ళ ప్రాంతం ఛత్తీస్గఢ్ కాబట్టి అన్నప్పుడు మేమంతా మా సముద్రం కూడా మా డివిజనే కాబట్టి అక్కడికే వచ్చి అక్కడి నుంచే మేము హోమ్ మినిస్టర్కి లెటర్ రాసి అప్పటికే చాలా మంది వచ్చేసారు. దేవి వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. దేవి తర్వాత మేము వచ్చినాము. కాబట్టి మేము
అంటే అప్పటికి సెక్యూరిటీ కోసం అప్పటికే కొన్ని ఘటనలు కూడా జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళు వస్తున్నారు, అయినప్పటికీ కొన్ని కాల్పులు కూడా జరుగుతున్నాయి. అప్పటికి మా చుట్టూ కూడా అనేక వలయాలుగా వెంటాడుతూనే ఉన్నారు. వాటి మధ్యనే మేము ఇక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ నిర్ణయం సఫలమయ్యే లోపు కూడా మమ్మల్ని చుట్టుముట్టి చంపేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అనేది మేము అనుకున్నాము. కాబట్టి లీగల్గా ఒక హామీ తీసుకోవడం అనేటువంటిది అవసరం అనేది మేము ఫీల్ అయ్యే చర్చించుకొని రాశాము. దానికైనా వెంటనే రెస్పాండ్ అయ్యి రేడియో మెసేజ్ ఇచ్చిన తర్వాత ఒకసారి లీగల్గా వాళ్ళకు హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అట్లా చేయడానికి అవకాశం తక్కువ కాబట్టి అట్లా మేము బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. 40 సంవత్సరాలు కాపాడిన అడవి విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఏమనిపించింది? విడిచిపెట్టి వచ్చేటప్పుడు అదే నేను నిన్న మా ఊర్లో జరిగినటువంటి సభలో కూడా చెప్పిన, ఇది ఒక విషాదము సంతోషము కలగలిసినటువంటి సందర్భం. ఇది అనేక మంది అద్భుతమైన కామ్రేడ్స్ను కోల్పోయినాం. చాలా మంది మంచి మంచి కామ్రేడ్స్ అందరూ కూడా అమరులు అయిపోయారు. అంటే ఈ నిర్ణయం మనం ముందుగానే తీసుకుంటే వాళ్ళందరినీ కూడా మనం రక్షించుకోగలిగే వాళ్ళం. కమిటీ ఉమ్మడిగా కమిటీలుగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడే మనం 2013 నాటికి ఈ నిర్ణయం కనుక తీసుకుంటే మనం మరో రూపంలో వీళ్ళందరినీ కూడా కాపాడుకొని ఇంకా మరో రూపంలో చట్టబద్ధంగా ఇంకా వేర్వేరు పద్ధతుల్లో పనిచేస్తాం. అంటే ఎంతసేపు మనం దీంట్లోనే పనిచేయాలంటే పనిచేయడానికి పరిస్థితులు మూసుకుపోయిన తలుపు అవకాశం లేదనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. అది ఒక సంవత్సరమే కాదు, అంతకంటే ముందు నుంచే దానికి ఇండికేషన్స్ ఉన్నాయి. కానీ వ్యక్తి నిర్ణయం ఉమ్మడి నిర్ణయం అంటారు. ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరిగిందండి. ఇప్పుడు జరిగింది వ్యక్తులుగానే తీసుకుని ఎక్కడికక్కడ బ్యాచులుగా తీసుకున్న నిర్ణయం. కమిటీ ఉమ్మడిగా నిర్ణయమే చేయలేదు. నిర్ణయం తీసుకునే పరిస్థితే లేదు. చివరిదా ఆ పరిస్థితి ఉన్న కాలంలో మనం తీసుకోలేదు. తీసుకోవాల్సిన అనివార్యతకు నెట్టబడ్డ టైంలో తీసుకునే అవకాశమే లేదు. మొత్తం కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. కాబట్టి ఎక్కడికక్కడ గుంపులుగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించుకొని డిసైడ్ చేసుకుని వాళ్ళ నిర్ణయం ఉన్నారండి. పార్టీకి లోపల చాలా తక్కువ మంది. కాంకేర్ జిల్లాలో ఒక 3 ఉన్నారనేది అర్థమైంది. ఒక డీవీసీ మెంబర్, ఒక 2 సభ్యులు. మా ఒడిశాలో ఒక 10 మంది మిగిలిండు కలహండి ప్రాంతంలో. అందులో ఒక డీవీసీ మెంబర్, ఆమెతో ఒక 9 మంది సభ్యులు. వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. జార్ఖండ్ కూడా ఉన్నారు కదా, జార్ఖండ్ లో కూడా 20 మిశ్రా